సీడెంట్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ శ్రీధర్. తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జేసీ ఇంతియాజ్ పాస్ పుస్తకాల మంజూరు విషయంలో జాప్యం జరిగితే సహించేది లేదని వెల్లడి. కావలి రూరల్ మండలం పెద్దపట్టిపాలెంలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నాయకులు కందుకూరి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ప్రచార రథాన్ని ఎంఈఓ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జానకిరామ్, చలపతి శర్మ, గుణశేఖర్ రెడ్డి, తిరుమలరావు, అలీ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉండేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అవగాహన చేసుకుని వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ఆ విధంగా చేర్పించి డబ్బులు వృధా చేసుకోకుండా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకు తోడ్పడాలనేటటువంటి మంచి కార్యక్రమాన్ని యూటీఎఫ్ మా కావలి మండల శాఖ నిర్వహించడం అనేది అభినందనీయము. వారిని అభినందిస్తూ వికాస కార్యక్రమంలో భాగంగా మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం కోసంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కావలి మండల శాఖ యూటీఎఫ్ బాధ్యులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని తప్పనిసరిగా వాళ్ళ పాఠశాలలో చేర్చుకోవడం ద్వారా మన పాఠశాల మన ఊరిలోనే ఉండేట్లుగా తీసుకోగలం. భవిష్యత్తులో పిల్లలు లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలను రద్దు చేసే అవకాశం ఉంది. ఒకసారి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన గ్రామానికి పాఠశాల రావడం అంటే ఎంత కష్టమో మీరు అందరూ అర్థం చేసుకొని మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకి మీరు బంగారు బాటలు తీర్చాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు పాటలు వేయాలని కోరారు మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్. ఈ మేరకు స్థానిక యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన ఊరు మనబడి ప్రచార రథాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మండల యూటీఎఫ్ శాఖకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ముందుగా ప్రవేశపెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గ్రామస్తులారా ఒకసారి గమనించండి, మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క విద్యార్హతలు గమనించండి. ఒకసారి అందరూ కూడా ఎంఎస్సి, ఎంఈడి ఉన్నాయి. ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి అర్హత పరీక్ష పాస్ అయ్యి టీచర్ పోస్ట్ తీసుకుని ఉన్నందువల్ల వాళ్ళ యొక్క బోధన యొక్క ఆవశ్యకత ఎక్కువగా తెలుస్తుంది. అందరికీ కూడా గ్రామస్తులకు తెలుస్తుంది. ఒకసారి గమనించండి, ప్రైవేట్ పాఠశాలలో ఎలా ఉంది బోధన, మన యొక్క ప్రభుత్వ పాఠశాల బోధన ఎలా ఉందో ఒకసారి గమనించండి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక అవకాశాలు కలగజేస్తుంది. టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా మనం ఇస్తున్నాం, యూనిఫామ్స్ ఇస్తున్నాం, వాళ్ళ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం, అదనపు వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నాం, తర్వాత మిడ్ డే మీల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అవసరాలు ఎవరైతే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక బోధన కూడా కలగజేస్తూ ఉన్నాం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్క గ్రామంలోని విద్యార్థులు తీసుకుంటే ఎంతో ముందు పోగలుగుతాం. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ విధంగా యూటీఎఫ్ శాఖ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుగా అనుకొని విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తే బాగుంటుందనే ఆలోచన రావడం చాలా అభినందనీయము. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేషన్ కార్డుదారులు ఈ నెల 13, 14, 15 తేదీలలో ఆయా పరిధిలో ఉన్న రేషన్ దుకాణాలలో సరుకులు పొందవచ్చునని తెలిపారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్. ఈ మేరకు కావలికి వచ్చిన ఆయన స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. రేషన్ దుకాణాల వద్ద మహిళా సంఘాల నుండి ఇద్దరిని ఎంపిక చేసి వారి ద్వారా సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాల నుంచి ఒక ఇద్దరు మహిళల్ని ప్రతి షాపు దగ్గర ఈ పాస్ ఎక్కడైతే పెట్టామో వాళ్ళని పెట్టి రేపు సరుకు పంపిణీ చేయిస్తాం. వాళ్ళ లిస్టులన్నీ తీసి వాళ్ళను సెంట్రల్ మన కమిషనర్ ఆఫీస్కి పంపించి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించాం. అంటే ఈ షాపుకి ఈ ఇద్దరు మహిళలు అనేది వాళ్ళ ఆధార్ నంబర్స్తో అక్కడ సీడింగ్ చేయించాం మిషన్లోనే. ఈ మిషన్ నంబర్ ఇది అంటే షాప్కి ఏ మిషన్ నంబరు, ఈ మిషన్ నంబర్కి ఈ ఇద్దరు ఆధార్ నంబర్స్ అనేది చేయించాం. దీన్ని చేయించిన తర్వాత నిన్న టెస్ట్ కూడా చేశాము నెల్లూరులో. నేను కలెక్టర్ గారు కూడా టెస్ట్ చేశాము, చాలా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న కనీసం అంటే ఒక 50 మందికి అక్కడ నెల్లూరులో
ఎవరైతే గత నెలలో తీసుకోలేదో 2 కారణాల వల్ల, ఒకటేమో వాళ్ళ ఆధార్ సీడింగ్ కాకపోవడము, రెండవది వేలి ముద్రలు పడకపోవడము. ఈ 2 కారణాల చేత వాళ్ళు తీసుకొని వాళ్ళకి నిన్న మహిళా గ్రూపులను పెట్టి చేయిస్తాము 2-3 షాపుల్లో. అది సక్సెస్ అయింది. ఇవాళ ఈ మహిళలు ఎంతమందిని అయితే 324 షాపులకు ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ 3 గంటలకి మన కస్తూర్బా కళాక్షేత్రంలో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు రేపు డైరెక్ట్గా మేము షాపుల దగ్గర పంపించేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ కార్డుదారులకు ఇబ్బంది రాకూడదని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి రేపు మార్నింగ్కి వీళ్ళందరినీ ప్లేస్ చేస్తాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా 13, 14, 15 తేదీలు మనకు వీళ్ళు సరుకులు తీసుకోవచ్చు. సో రేపు ఎల్లుండి రాని వాళ్ళందరూ మనకు తీసుకోవచ్చు. రైతు బజార్లో మనకు ఇప్పుడు రైతులు మామూలుగా వాళ్ళ వెజిటబుల్స్ అమ్ముకోవడానికి పెట్టిన రైతు బజార్ ఇక్కడ కావలిలో చాలా మనకు సక్సెస్ఫుల్గా జరుగుతుంది రైతు బజారు. మన జిల్లాలో ఉన్న 3 రైతు బజార్లో ఎక్కువగా మార్కెట్లో కూరగాయలు అమ్ముకోవడం అనేది ఇక్కడే ఉంది. ప్రజలకు కూడా అందుబాటులో ఉంది. కాకపోతే మనకు దాంట్లో రైతు బజార్లోకి ఎవరిని మనం గవర్నమెంట్ ఒక ఉద్దేశం ఏమంటే రైతులు కానీ పంటలు పండించిన రైతు తరపున వచ్చే గ్రూపుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఏమంటే వాళ్ళు ఈ జిల్లాలో పండించిన పంటలు కాకుండా వేరే జిల్లాల నుంచి తెచ్చిన పంటల్ని ఇట్లా వీళ్ళు అక్కడ అమ్ముకోవాలి. వాళ్ళని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేయాలి, తర్వాత ఆ చుట్టుపక్కల ఏ విధంగా ట్రాఫిక్ ఉండకూడదని దానికి సంబంధించిన అధికారులందరినీ పిలిపించి వాళ్ళకు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎస్టేట్ ఆఫీసర్ని, ఏడీ మార్కెటింగ్ని, హార్టికల్చర్ ఆఫీసర్ని, అగ్రికల్చర్ ఆఫీసర్ని, సెక్రటరీని, అక్కడ మార్కెట్ రైతు బజార్ సెక్రటరీని, రెండవది మున్సిపల్ కమిషనర్ని, ఆర్డీఓ గారు, సిఎస్డిటి గారు, వీళ్ళందరినీ కూడా మనకు పెట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఏ విధంగా మన గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం చేయండి. ప్లస్ అక్కడ ఇంకా ఏం కావాలి, ఇప్పుడు 60 స్టాల్స్ ఉన్నాయి, దాన్ని 90 స్టాల్స్గా చేయడానికి అక్కడ సైట్ ఉంది. ఇంకొకటి కూడా వాళ్ళు ఇంకా ల్యాండ్ ఇస్తే ఇంకా కూడా ఇచ్చేయడానికి చెప్తున్నారు. దానికి ఆర్డీఓ గారికి చెప్పాను. సో అది మార్కెటింగ్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి రిక్వెషన్ తీసుకొని దాన్ని వీ కెన్ గో అహెడ్ అని. సో ఆ విధంగా మనకు చేయడానికి. కావలి రూరల్ మండలం రుద్రకోటలో ఉన్న మీ సేవా కేంద్రంలో తన రైస్ మిల్లుకు చెందిన కరెంటు బిల్లులు చెల్లిస్తే కేంద్ర నిర్వాహకుడు వాటిని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసగిస్తున్నాడని గ్రామస్తుడు వెంకయ్య జేసీ ఇంతియాజ్కు ఫిర్యాదు చేశాడు. తన రైస్ మిల్లుకు చెందిన సుమారు 30,000 రూపాయల కరెంటు బిల్లులను చెల్లిస్తే వాటిని జమ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. దీనిపై స్పందించిన జేసీ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు సూచించారు. రుద్రకోట సన్నకేశవ రైస్ మిల్లు డబ్బులు వేసి వాళ్ళు కడితే వాళ్ళు ఆ డబ్బులు ఫ్రీ కాలేదు సార్. మాకు పోతే బిల్లు ఇచ్చారు, అక్కడికి పోతే వాళ్ళు వేసే వాళ్ళు మా డబ్బులు రాలేదన్నారు. ఎన్నిసార్లు చేయి తిరిగినా కూడా మనం ఆయన తప్పించుకొని తిరుగుతున్నాము. ఎన్నిసార్లు పోయినా మనం ఇప్పుడు ఏడా ఉంటూ నీ బిల్లు చేస్తానని పోతున్నాడు. కానీ మన సాయంత్రం కూడా అట్టే జరిగింది సార్. ఏఈ గారు మమ్మల్ని ఏంటంటే ఈ రకంగా తగులాడుతున్నారు, మీరు కట్ చేయమంటారు, మీరు బాగా కట్టే వాళ్ళు ఈ పని చేస్తున్నారని చెప్పి ఏఈ గారు మమ్మల్ని తగులాడుతున్నారు. అది రైతు బజార్లో నెలకొని ఉన్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని జేసీ ఇంతియాజ్ను కోరారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ. ఈ మేరకు ఆర్టీఓ కార్యాలయంలో జేసీని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవంగా నిజమైన రైతులకు మార్కెట్లో వసతి లేకుండా పోయిందని అన్నారు. కొందరు బినామీల ఆధీనంలో ఉందని, ఈ విషయంపై దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ విషయంపై ఆర్టీఓ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కావలిలోని ఒక కొత్తగా నూతన పద్ధతి ద్వారా రేషన్ కార్డులలో రేషన్ బియ్యం, అదేవిధంగా రేషన్ సంబంధించిన వస్తువులు ఇవ్వటం యొక్క కంప్యూటర్ విధానం పెట్టిన తర్వాత జరుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు జేసీ గారు రావడం, వారిని కలవడం, దాంట్లో స్పష్టతగా వివరణ ఇచ్చారు. రెండోది రైతు బజారు విషయం వచ్చేసి కావలిలో ప్రధానంగా ఉంది. చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. దాన్ని కూడా అధికారులందరినీ కూడా పిలిచి ఎస్టేట్ సెక్రటరీ, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ మేనేజరు, అక్కడ ఉండే సెక్రటరీ, ఏడీసీ అందరూ కూర్చొని దాని మీద స్పష్టతగా మాట్లాడారు. రేపు జూలై 1 నుంచి ఆ యొక్క
నామ్స్కి లోబడి ఆ యొక్క వ్యవస్థను కూడా నడపడం, అదేవిధంగా కార్డులు ఇష్యూ చేసిన వాటిని కూడా పునఃపరిశీలించి వాస్తవంగా ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి గుత్తేదారులందరినీ కూడా గుర్తించి చట్టానికి అనుగుణంగా దానికి ఒక బైలా ఉంది. ఆ బైలా ప్రకారం జరిపేదానికి కూడా అధికారులతో మాట్లాడి చేశారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అధికారులకి. అదేవిధంగా జేసీ గారు ఈరోజు ప్రత్యేకంగా కావలికి వచ్చి దాని మీద అత్యంత శ్రద్ధ పెట్టి ప్రజలకు రైతులకి సహాయం చేస్తున్నందుకు వారికి కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున కావలి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు. కావలి రూరల్ మండలం మద్రపాడు ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ ఎంపీ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు నుండి ఒంగోలుకు వెళ్తూ మార్గమధ్యంలో ఆగిన ఆయనకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాగుంట అభిమానులు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకొని ఆయనను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రంథి యానాశెట్టి, రాజ్ కుమార్ చౌదరి, మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, అమరా యాదగిరి గుప్తా, మాగుంట అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం వెనకండి మేడం చూసారు या अल्लाह हमारे श्रीनिवासन रेड्डी साहब नॉमिनेशन डालने के वास्ते जाते हैं, या अल्लाह तू मदद दे, तू कामयाबी कर। ला इलाहा इल्ला अंता सुब्हानक इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। अल मदद। పాస్ పుస్తకాల
పట్టాల మంజూరు విషయంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని సూచించారు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్. ఈ మేరకు కావలికి వచ్చిన ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. హాజరు నమోదు పట్టికలో సంతకాలు సక్రమంగా లేకపోవడంతో ఆయన సంబంధిత వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు ఏ విధంగా ఆన్లైన్ ద్వారా చేస్తున్నారనే విషయాన్ని ఆయన కంప్యూటర్ గది వద్ద స్వయంగా పరిశీలించారు. విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని అన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డీఓ లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఇది ఖాతా నంబర్ పట్టాదారు ఇదేదో మంజూరు తీసుకున్నారు. ఇదేను ఈ లింక్ డాక్యుమెంట్ రెండు కలిసి చేసిన తర్వాత ఏమైనా ఎట్లా మీ దగ్గర డబ్బులు అట్లా ఉందా తీసుకుంటాను. సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ ఏది లేదు కావాలి. బిట్ 2 ఇక్కడ 92-94 నా మరి ఇనాం ఇలాంటి ఎట్లా చేశాడైనా మొత్తం చేసేస్తున్నారు సార్. ఇనాం ఏదంటే వాళ్ళకి ఇనాం కార్యక్రమంలో వాడు కొనుక్కోవడం అనేది జరిగి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది కదా. అలా మనం దాన్ని బైకల్లో ఎక్కిపోయి వెరిఫై చేసుకోవాలి. మరి మీరు రిజెక్షన్లో ఏమని ఇచ్చారు? ఇనాం డైగ్లాండ్ ప్రకారం ఇనాం రైతు వారి పట్ట మంజూరు చేసుకుంటే దాఖలు పరిచయం పాస్ భూమికి రైతు వారు పట్టా మంజూరు చేసుకుంటున్న సదరు పట్టాదారు నుండి సరైన లింక్ డాక్యుమెంట్స్ లేవు. లింక్ డాక్యుమెంట్స్ పెట్టలేదంటారు. ఇతను పెట్టింది మనకి కొనుక్కున్న డాక్యుమెంట్ పెట్టాడు. భూమిపై ఇదే మీద ఫామ్ 6A అప్లికేషన్ అంత కరెక్ట్గానే ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ క్యాజువల్నెస్. వీఆర్ డెలివరింగ్ సర్వీసెస్ టు ద పూర్ ఆర్ పబ్లిక్ అన్నప్పుడు వీ మస్ట్ బి అకౌంటబుల్ రెస్పాన్సిబుల్. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు జేసీని కలిసి వినపత్రాలను అందజేశారు. అన్ని అర్హతలు ఉన్న తనకు పెన్షన్ మంజూరు చేయలేదని ఓ మహిళ విన్నవించింది. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. నిరుపేదరాలైన తనకు పెన్షన్ మంజూరు చేయాలని ఆమె కోరింది. అదేవిధంగా ఇందిరమ్మ నివేశన స్థలంలో అర్హులైన తమకు పట్టాను మంజూరు చేయాలని పట్టణానికి చెందిన ఓ వ్యక్తి జేసీని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అర్జీలను స్వీకరించిన ఆయన పరిశీలించి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. మండలం పెద్దపట్టపాలెంలో సీతాలమ్మ పెద్ద పార్వతమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.